సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడడం ఏంటి? నా లవర్తో తిరగడానికి సిగ్గుండాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అసలు? ఎవరి గురించి అంటే నా రమణ గురించి. తప్పుగా అనుకుంటున్నావు. అసలు ఏం జరిగిందో తెలియదు అనుకుంటా నీకు. నాకు కొంచెం అడ్రస్ చెప్పవా? చాలా సేపటి నుంచి ఎదుగుతున్నాను రమణ. ఏమైంది ప్రసన్న? మా నాన్న దగ్గర ఇంటి పేపర్లు పెట్టి డబ్బులు తీసుకున్నారు. అడిగితే ఫోన్ ఎత్తట్లేదు. ప్రసన్న, మనం కూర్చొని మాట్లాడుకుందామా? ఆ ఇల్లు ఎవరిదో కాదు ప్రసన్న, మా బావదే. ఏంటి రమణ నువ్వు చెప్పేది? నాకు తెలుసు, వాడు తాగడానికి తాగడి పెట్టారని నాకు తెలుసు. మా బావ తాగేసి అలా చేసి ఉంటాడు. ఆ డబ్బులు ఎలా నేను కట్టేస్తా ప్రసన్న. పర్లేదు రమణ. లేదు ప్రసన్న, అందొక్క 10,000 ఇస్తా, మిగతా చూసుకొని సెట్ చేస్తా. సరే, నేను నాన్నతో మాట్లాడతాను. ఇంకో 10,000 పంపించా, మిగతా అమౌంట్ చూసుకొని ఫోన్పే చేస్తా. పర్లేదు రమణ. థ్యాంక్స్ రా. తను నువ్వు ఇదే అర్థం చేసుకున్నావా? మేము కలిసిన ప్రతిసారి నీ గురించే చెప్పేవాడు.